నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ పట్టుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ పోటీ పడబోతున్నారు. 2026లో బిగ్ క్లాష్ కన్ఫర్మ్ అయిపోయింది. వీరిద్దరి కాంబినేషన్లో బిగ్ మల్టీ స్టారర్ మూవీ RRR వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ RRR మూవీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాజమౌళి విజన్కి టేకింగ్కి ఇద్దరు స్టార్ హీరోలు తోడవడంతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది RRR మూవీ. బాహుబలి తర్వాత మరో 1000 కోట్ల సినిమాగా పెద్ద రికార్డ్ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ 5గా నిలబడింది. అయితే వచ్చిన ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వారికి తెరలేపారు. RRR మూవీ రామ్ చరణ్ వల్లే ఆడిందని, రామ్ చరణే మెయిన్ హీరోని, ఆయనకి ఆస్కార్ వస్తుందని ఇలా లేనిపోని గొడవలు సృష్టించి RRR క్రెడిట్ మొత్తాన్ని రామ్ చరణ్ అకౌంట్లో వేయాలని ట్రై చేసి బొక్కా బోర్లా పడ్డారు. ఇక్కడ ఎన్టీఆర్ని తక్కువ చేయడమే కాదు, ఆల్రెడీ పాన్ ఇండియన్ డైరెక్టర్గా చెలామణి అవుతున్న రాజమౌళిని కూడా పక్కన పెట్టేశారు. దాంతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు మెగా ఫ్యాన్స్. అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీనిపైన రియాక్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగింది. మా హీరో గొప్ప అంటే కాదు, మా హీరో గొప్ప అని తన్నుకు చచ్చారు. ఈ వార్ అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ చేసిన మరో మల్టీ స్టారర్ మూవీ ఆచార్య ఘోరమైన డిజాస్టర్గా మిగిలిపోతే, గేమ్ చేంజర్ మూవీ అల్ట్రా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆచార్య మూవీ టాలీవుడ్ హిస్టరీలోనే నెంబర్ 1 డిజాస్టర్గా మిగిలిపోతే, ఆయన రీసెంట్గా నటించిన గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియన్ సినిమాల డిజాస్టర్ లిస్టులో నెంబర్ 2 పొజిషన్ తీసుకుంది. అందరి హీరోలు హిట్ సినిమాలతో పోటీ పడుతుంటే రామ్ చరణ్ మాత్రం డిజాస్టర్ సినిమాలతో పోటీ పడ్డాడు. ఈ డిజాస్టర్ సినిమాల లిస్టులో నెంబర్ 1 పొజిషన్ కోసం తీవ్రంగా కష్టపడ్డాడు రామ్ చరణ్. కానీ ఎన్టీఆర్ మాత్రం RRR మూవీ తర్వాత దేవర మూవీతో మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రభంజనం సృష్టించాడు. ఫ్లాప్ టాక్ వచ్చిన తన స్టార్ పవర్తో బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం చేశాడు. ఎంత పెద్ద సినిమా అయినా సరే వారం తిరక్క ముందే ఆ సినిమా రన్ అనేది క్లోజ్ అవుతుంది. కానీ ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ ఈ సినిమాకి లాంగ్ రన్ని సొంతం చేశాడు. 600 కోట్ల బాక్స్ ఆఫీస్ వసూళ్లతో పంబ రేగొట్టాడు. దాంతో ఎవరు నెంబర్ 1 అనేది ఆల్రెడీ తేలిపోయింది. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఇంకా వాదిస్తూనే ఉంటారు. అయితే వారిద్దరూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ముఖాముఖి తలపడబోతున్నారు. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ దేవర 2, అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్న డ్రాగన్ మూవీ, వార్ 2, నెల్సన్ డైరెక్షన్లో చేయబోతున్న ఇంకో మూవీ. ఈ సినిమాలన్నింటితో తను బిజీ అయిపోయాడు. కానీ చరణ్కి మాత్రం చేతిలో ఒక్క సినిమానే ఉంది. అది కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన మూవీ. అదే బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోతున్న పెద్ది. ఇటీవలే పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాన్ని చూసి కాపీ పేస్ట్ అలాగే క్రింజ్ షార్ట్స్ అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మరో రంగస్థలం, పుష్ప 10 అని సోషల్ మీడియాలో ట్రోల్తో చావగొడుతున్నారు ఆ సినిమాని. అయితే ఈ సినిమాని మార్చి 27, 2026న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పైన ట్రేడ్లో ప్రస్తుతం ఎలాంటి బజ్ లేదు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నెల 22 నుండి ఎన్టీఆర్ కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ సినిమాని కూడా 2026 ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నారు. పెద్ది, డ్రాగన్ ఈ 2 సినిమాలకి 2 వారాల గ్యాప్ ఉన్నా కానీ దీన్ని బిగ్ క్లాష్ కిందే చెప్పుకోవాలి. డే 1 ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, టాక్ ఏంటి, లాంగ్ రన్ ఎలా ఉండబోతుంది, లాంగ్ రన్ కలెక్షన్స్ ఏంటి, ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా కంపేర్ చేసి చూస్తారు. దాంతో పెద్ది, డ్రాగన్ ఈ 2 సినిమాలు క్లాష్ అవ్వబోతున్నాయన్న అంశం చాలా ఆసక్తికరంగా మారింది. పెద్ది మూవీ ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి వెనుక రిలీజ్ కాబోయే డ్రాగన్ మూవీతో పెద్ది మూవీకి లాంగ్ రన్ అనేది ఉండదు. దాంతో ఇది మరింత ఆసక్తిగా మారింది. రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేకుంటే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద జాతర మాత్రం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి పెద్ది, డ్రాగన్ ఈ 2 సినిమాలు క్లాష్ అయితే ఎవరిది పై చేయి అవుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనేది చెప్పొచ్చు. సారీ, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకొని, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.